150 హౌసెస్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ కాలనీకి మాకు 2 phases, phase 2 అండ్ phase 1. phase 1కి ఒకటి పార్క్ ఉంది, 1600 స్క్వేర్ యార్డ్స్. అయితే ఇది ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఆర్డీఓ ఆఫీస్కి ఇవ్వడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవటం లేదు. 2011 నుంచి కోర్టులో కేసు నడుస్తుంది, అది పెండింగ్ ఉంది, సబ్జుడిస్గా ఉంది. అయినా సరే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ధైర్యంగా ఇల్లీగల్గా వచ్చి ఆక్యుపై చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. మేము ధర్నాలు ఇంతకుముందు కూడా చేశాము, అది మీడియా కూడా వెళ్ళింది, హైరప్స్ కూడా వెళ్ళింది. హైరప్స్ని కలిసినా కూడా మీరు కోర్టుకి వెళ్ళని అని మాట్లాడుతున్నారు, ఏ విధంగా కూడా హెల్ప్ చేయడం లేదు. కలెక్టర్ ఆఫీస్కి, కమిషనర్ ఆఫీస్కి అందరినీ కలిసాము, కానీ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. మామూలుగా గవర్నమెంట్ అనేది ఎలా ఉండాలండి? గవర్నమెంట్ అనేది ఎలా ఉండాలి అంటే గవర్నమెంట్ అనేది ప్రజలకు హెల్ప్ చేస్తట్టు ఉండాలి, చిన్నపిల్లలకి సపోర్ట్ చేస్తట్టు ఉండాలి, కాలనీ వాళ్ళకి సపోర్ట్ చేస్తట్టు ఉంటుంది. కాలనీకి మామూలుగానే పార్కులు అంతలెక్క నుంచి అంతరిస్తున్న టైంలో ఉన్న పార్క్ని కూడా మరి గవర్నమెంట్ స్థలాల్లో చేసేసుకుని కబ్జా చేసుకున్న స్థలాన్ని గవర్నమెంట్ క్లియర్ చేయలేని పరిస్థితిలో వచ్చేసి కాలనీ స్థలాన్ని మాత్రం కబ్జా చేసేసుకుని కాలనీకి ఇవ్వాల్సిన స్థలాన్ని ఇవ్వకుండా చేయటం చాలా చాలా దుర్మార్గం అండి. ఇది మేము తీవ్రంగా మా కాలనీ తరపు అందరి తరపు నుంచి దాదాపు 360 కాలనీ మెంబర్స్ ఉన్నారు. చిల్డ్రన్స్ అయితే ఎక్కడికి వెళ్తారండి? మా రిక్వెస్ట్, హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసేసి ఇంకా ఎలాంటి ఆఫీసెస్ ఇక్కడ పెట్టకుండా, పెట్టిన ఆఫీసు దయచేసేసి ఇక్కడి నుంచి తీసేసి మీరు ఇంకొకసారి గవర్నమెంట్కి ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయండి, వచ్చి మా దగ్గర ఉన్న చిన్న స్థలాన్ని ఆక్రమించి ఇక్కడ ఆఫీస్ పెట్టడం కరెక్ట్ స్వభావం కాదండి. దయచేసేసి రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, అందరు ప్రభుత్వ అధికారులకు మా హంబల్ రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసేసి ఇక్కడి నుంచి మాత్రం తీయండి. మేము ఎటువంటి పరిస్థితుల్లో కాలనీ తరపు నుంచి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఎటువంటి పరిస్థితుల ఆఫీసెస్ మేము ఓకే కాదండి. మాది ఓన్లీ మా పార్క్, మీరు ఎక్కడైనా పెట్టేసుకోండి, కానీ మా పార్క్ మాత్రం మాకు ఇచ్చేసేది. ఇదే మా రిక్వెస్ట్. ఓకే.